పరమ పవిత్రమైనటువంటి ధనుర్మాసంలో వచ్చేటువంటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి. దీన్ని ముక్కోటి ఏకాదశిగా పిలుస్తూ ఉంటారు. ఈ రోజున ముక్కోటి ఏకాదశి రోజున విష్ణుమూర్తి దర్శనం అత్యంత పుణ్యదాయకం, మోక్షదాయకమని మన శాస్త్రాలు చెప్తా ఉన్నాయి. దాని సందర్భంగా గత 3 దశాబ్దాలుగా కాటన్ మిల్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నటువంటి విషయం మనకందరికీ కూడా తెలిసినటువంటిదే. దానిలో భాగంగానే ఈ సంవత్సరం శ్రీ వెంకటేశ్వర సేవా మండలి వారి కార్యవర్గం ఆధ్వర్యంలో విశేష రీతిలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను నిర్వహించాలని, ధనుర్మాస ఉత్సవాలను నిర్వహించాలని సంకల్పించడం జరిగింది. దానిలో భాగంగా ఈ సంవత్సరం అత్యద్భుతమైనటువంటి రీతిలో అలంకరణ కార్యక్రమాన్ని కూడా భక్తులకు అందజేయాలని సంకల్పించడం జరిగింది. దీనిలో భాగంగా తిరుమలలో ఏ విధంగా అయితే 7 ద్వారాలను దాటి స్వామిని దర్శించుకుంటామో, ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం గుండా 7 ద్వారాలను దాటి ఆ పరమమూర్తిని మనం దర్శించుకోబోతున్నాం. అత్యద్భుతమైనటువంటి రీతిలో బంగారు మేడల్లో ఉన్నట్టుగా, బంగారు గదిలో ఉన్నట్టుగా స్వామివారి దివ్యమైనటువంటి అలంకారం ఈ సంవత్సరం మనం చూడబోతా ఉన్నాం. కాబట్టి ఈ సందర్భంగా మీడియా మాధ్యమంగా భక్తాదులందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వైకుంఠ ఏకాదశి రోజు మాకున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం పోయిన సంవత్సరం 35,000 మంది భక్తులు దర్శనానికి వస్తే ఈ సంవత్సరం 50,000 దాటుతుందని మా అంచనా. ఎందుకంటే అద్భుతమైనటువంటి రీతిలో అలంకరణ కూడా ఉండబోతా ఉంది. కాబట్టి ఈ విషయం భక్తులకందరికీ కూడా తెలిసి ఉంది. కాబట్టి విశేషమైనటువంటి రీతిలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి భక్తాదులందరికీ కూడా పాలమూరులో ఉండేటువంటి, ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉండేటువంటి అందరి హిందూ బంధువులకందరికీ ఈ వేదిక నుంచి స్వాగతం పలుకుతా ఉన్నాం. ఉత్తర ద్వారం గుండా వైకుంఠ ఏకాదశి దర్శనాన్ని చేసుకొని తరించాల్సిందిగా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అని మనం పిలుచుకునేటువంటి ధనుర్మాసంలో వచ్చేటువంటి ఏకాదశి మనకు ఈ 2025వ సంవత్సరం జనవరి 10వ తేదీ నాడు మనకు వస్తున్నది. వైకుంఠ అంటే ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుంటే వారికి మోక్షం లభిస్తుంది అనేటువంటిది మనకు పురాణ విశేషము. కాబట్టి భక్తులందరూ కూడా విశేషంగా ఉత్తర ద్వారం గుండా విష్ణు ఆలయాల్లో విష్ణుమూర్తిని దర్శనం చేసుకొని తరించాలని అనేక మంది భక్తులు వస్తూ ఉంటారు. అలాగే మన పాలమూరులో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి భక్తులందరూ విచ్చేస్తున్నటువంటి సందర్భంలో వెంకటేశ్వర సేవా మండలి వారు ఈ సంవత్సరం వైభవోపేతంగా సప్తద్వారాల గుండా వెంకటేశ్వరుని దర్శించుకునేటువంటి ఒక ఏర్పాటును భక్తులకందరికీ కూడా కలిగించారు. అయితే వైకుంఠ ఏకాదశి ఎందుకంటే చాలామంది సుమారుగా ఆ ఒక్కరోజే 50,000 మంది పైన భక్తులు దర్శనార్థమై వస్తారు అని దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు ఇక్కడ జరుపుకుంటూ ఉన్నాము. అంతేకాకుండా భక్తుల సౌకర్యార్థము శుక్రవారము, శనివారము, ఆదివారం 3 రోజులు కూడా ఇక్కడ ఆ దర్శనార్థం ద్వాదశి రోజు కావచ్చు, త్రయోదశి రోజు వరకు కూడా ఆ దర్శన ఏర్పాట్లు చేస్తాం. కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి తరించగలరని చెప్పేసి ఈ మూలకంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ధనుర్మాసం సందర్భంగా భాగంగా వైకుంఠ ఏకాదశి ఉత్తరాధార దర్శనం కొరకు శ్రీ వెంకటేశ్వర స్వామి కాటన్ మిల్ దేవాలయం నందు శ్రీ వెంకటేశ్వర సేవా మండలి ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా నిర్మించుకోవడం జరుగుతున్నది. అలంకరణలు కూడా ఈసారి వచ్చే భక్తులకు ఆ వెంకటేశ్వర స్వామి దివ్యమైన రూపాన్ని చూపించడానికి మేము తమిళనాడు నుంచి కూడా రప్పించడం జరిగింది. అలంకరణ నిమిత్తము అలంకరణలు కూడా చాలా బ్రహ్మాండంగా చేయడం జరుగుతున్నది. ఇక్కడ వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సేవా మండలి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క కార్యకర్త వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాటర్ కానీ, టిఫిన్ కానీ, లైన్లో వచ్చే వాళ్ళకి అడుగు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మా అందరం కూడా ముందుకు వచ్చి కార్యక్రమాన్ని ముందుకు చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులు 3 గంటల నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి 3 గంటల నుంచి సాయంత్రం వరకు ఉంటుంది. కాబట్టి 4:30 గంటల వరకు ఉంటుంది. సాయంత్రం వరకు ఉదయం 4:30 నుంచి భక్తులకు ఆ స్వామి దర్శనం ఉంటుంది, దివ్యమైన దర్శనం ఉంటుంది. దానికి కూడా క్యూ లైన్లో
వచ్చే వాళ్ళకు ఉంటుంది. పూలంకి సేవ కూడా ప్రోగ్రాం 3 గంటలకు ఉంటుంది. ఆ కార్యక్రమాలు కూడా భక్తులందరూ వచ్చి ఈ స్వామివారిని తరించి ఈ వైకుంఠ ఉత్తర ద్వారం దర్శన ద్వారా వచ్చి స్వామివారిని దర్శించుకొని అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి సుఖ సంతోషాలతో ప్రజలంతా ఉండాలని చెప్పని కోరుకోవడం జరుగుతున్నది. మరి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అంటే వైభవితంగా అంటే మాది కార్యవర్గం 2 సంవత్సరాలు అయింది ఏర్పాటు చేసింది. మా కార్యవర్గం ఏర్పాటు జరిగిన తర్వాత మరి ఇది 2వ వైకుంఠ ఏకాదశి. మరి ఈసారి కూడా అంగరంగ వైభవంగా ఉండాలనే ఉద్దేశంతో తమిళనాడు నుంచి ప్రత్యేకమైన అలంకరణలతో ఈసారి స్వామివారు దర్శనం ఇస్తున్నారు. కాబట్టి మామ్నార్ పట్టణ ప్రజలు మరి హైందవ సోదరులందరూ సోదరులందరూ ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోగలరని మరి కూర్చున్నాము.